హైదరాబాద్ జలవిహార్లో నిర్వహించే తెలంగాణ జనసమితి పార్టీ 4వ ప్లీనరీ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం సంబంధించిన ప్లీనరీ వాల్ పోస్టర్లను అమరవీరుల స్తూపం వద్ద ఆవిష్కరించి మాట్లాడారు. రాజకీయాల్లో మార్పు తెచ్చే విధంగా ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో పార్టీని స్థాపించడం జరిగిందని, ఆ దిశలో పార్టీ పనిచేస్తుందన్నారు. రాజకీయ పరిస్థితుల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో మద్దతు తెలపడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, ప్లీనరీలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కార్యాచరణ చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి పాపయ్య, ఉపాధ్యక్షులు శాంతికుమార్, పాపిరెడ్డి, కర్ణకంటి కిరణ్, తోట నరసింహ, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 29న 2018లో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా జనసమితి ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి రాజకీయాలకు ప్రత్యామ్నాయ రాజకీయాలు నిర్మించాలనే ఉద్దేశంతో తెలంగాణ జనసమితిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది 3 ప్లీనరీ అయిపోయిన తర్వాత 4వ ప్లీనరీ సమావేశము మే 12న హైదరాబాద్లో జల విహార్లో జరుగుతున్నది. దానికి సంబంధించిన ఈ వాల్ పోస్టర్లని ప్రచార నిమిత్తం ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ జనసమితి మొదటి నుంచి కూడా ప్రజల సమస్యల పట్ల, అదేవిధంగా ఉద్యోగ కార్మిక సంఘాల సమస్యల పట్ల స్పందించి ఉద్యమం చేపట్టి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం. కానీ రాజకీయంగా ఎన్నికలలో నిలబడాలంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవడం జరిగింది. గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు దాదాపుగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి కలిసింది. ముఖ్యంగా నియంతృత్వ విధానాలు, అంటే ఉద్యమం చేసిన ఉద్యమకారులను అణచివేసినటువంటి ఆ ప్రభుత్వం ఓడించాలనే ప్రధానమైనటువంటి ఉద్దేశంతో పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి కాంగ్రెస్కు మద్దతు ఇచ్చి గెలిపించడం జరిగింది. కేసీఆర్ని ఓడించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆనాడు మేనిఫెస్టోలో ప్రజా సమస్యలన్నింటినీ పెట్టడం, వాటిని మేము సాధిస్తామని చెప్తే నమ్మి మేము వారికి మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ 2.5 సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాగ్దానం చేసినటువంటి సమస్యల్ని పరిష్కారానికి ముందుకు రావడం లేదు. కాబట్టి రేపు మే 12న జరిగేటువంటి ప్లీనరీ సమావేశంలో కాంగ్రెస్ ప్రస్తుత ప్రభుత్వం మీద ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవడం ప్లీనరీ ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టేటువంటి సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని చెప్పి తెలంగాణ జనసమితి డిమాండ్. తెలంగాణ జనసమితి 4వ ప్లీనరీ సమావేశము నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరుగుతూ ఉన్నది. అట్లనే జనం కోసం, ప్రగతి కోసం, అవినీతి అంతం కోసం ఏర్పడినటువంటి జనసమితి ప్రొఫెసర్ కోదండరాం సారు ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి జనసమితి 4వ ప్లీనరీకి అత్యధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రశ్నించే గొంతుగా రేపు ప్లీనరీలో ఇప్పుడు జరిగేటటువంటి ప్రభుత్వం చేసేటటువంటి తప్పులు కూడా వేలెత్తి చూపి వాటిని పరిష్కారం కోసం తీర్మానం చేసి వాటిని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము కోదండరాం సారు ఆధ్వర్యంలో. కాబట్టి జనం పెద్ద ఎత్తున ఈ 4వ ప్లీనరీకి హాజరై హైదరాబాద్ జల విహార్లో జరిగేటటువంటి ప్లీనరీకి హాజరై విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సాధన దిశగా, అదేవిధంగా ప్రజాస్వామిక తెలంగాణ సాధిద్దామనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రొఫెసర్ కోదండరాం గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి తెలంగాణ జనసమితి పార్టీ ఈ 4వ ప్లీనరీ సమావేశం మే 12న నిర్వహించడం తలపెట్టడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ సాధన కేసీఆర్ ప్రభుత్వ తదనంతరము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా తెలంగాణ జనసమితి పార్టీ కృషి చేస్తున్నది. అదే క్రమంలో తెలంగాణ జనసమితి ఏదైతే హామీలు ఇచ్చిందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. కాబట్టి ఈ యొక్క ఆకాంక్షల నెరవేర్చే దిశగా రేపు మే 12వ తారీఖున నిర్వహించదలపెట్టిన 4వ ప్లీనరీ సమావేశానికి యావత్ తెలంగాణ ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది.